సాయి ప్రణీత్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. రైట్, మీ అబ్జర్వేషన్ ఎలా ఉంది సార్? ఇది ఎలా కదులుతోంది ఈ తుఫాను, మోందా తుఫాను ఎప్పుడు తీరం దాటే అవకాశం ఉంది? మీరు 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 మీ అంచనా ప్రకారం ఎలా కనిపిస్తుంది? సార్ నాకు యాక్చువల్గా ఇప్పుడు సైక్లోన్ ఒకసారి అబ్జర్వ్ చేసినామనంటే ప్రస్తుతానికైతే మచిలీపట్నానికి మేడం గారు చెప్పినట్లుగానే 50 కిలోమీటర్స్ ఉంది. అట్ ద సేమ్ టైం వచ్చేసి నర్సాపురం నుంచి తీసుకున్నామంటే ఒక 80 కిలోమీటర్స్ దగ్గరికి మనకు సైక్లోన్ అనేది ఉంది. అది క్రాస్ అవ్వడానికి ల్యాండ్ ఫాల్ ప్రక్రియ అనేది ఇట్ విల్ నాట్ హ్యాపన్ ఒక 1 అవర్ లో లేదా 2 అవర్స్ తో అయ్యే ప్రక్రియ కాదు. కాబట్టి ఇట్ విల్ టేక్ అప్ టు సమ్ 6 to 8 అవర్స్ ఆఫ్ ఎంటైర్ ప్రాసెస్. ఆ మొత్తం సైక్లోన్ అంతా లోపలికి ట్రాన్స్ఫర్ అవ్వాలి ల్యాండ్ లోకి. సో అది అవ్వడానికి ఇట్ విల్ టేక్ అప్ టు మిడ్ నైట్ ఆర్ ఈవెన్ టుమారో మార్నింగ్ ఒక 1 o'clock లేదా 2 o'clock వరకు తీసుకునే అవకాశాలు అయితే మనకు బాగా కనిపిస్తుంది సార్. సో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు సార్ ఈ దీని ప్రభావం? ఏ జిల్లాలపైన ఏ స్థాయిలో ఉంటుంది? అంటే ఇక్కడ 2 విడతలుగా మనం చూసుకోవచ్చు. ఒకటి ఏమంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకటి అంటే వర్షాల గురించి మాత్రం ఆలోచిస్తే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ముఖ్యంగా వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్, దాంతో పాటుగా కింద మనం తీసుకుంటే బాపట్ల, దాంతో పాటుగా ఉత్తర ప్రకాశం జిల్లా, అలానే వచ్చేసి కృష్ణా డిస్ట్రిక్ట్ కావచ్చు, గుంటూరు డిస్ట్రిక్ట్ కావచ్చు, దాంతో పాటుగా ఎన్టీఆర్, ఏలూరు, అలానే పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే మనకు రిజిస్టర్ అయ్యే ఛాన్సెస్ అయితే బాగా కనిపిస్తున్నాయి. ఈ సెంటర్ ఆఫ్ ది సైక్లోన్ ఫామ్ కాలేదంటే ఐ కనబడట్లేదు అని అంటున్నారు కదా, అట్లాంటి పరిస్థితుల్లో ఇది దిశ మార్చుకునేటటువంటి అవకాశం ఏదన్నా కనిపిస్తుందా? అంటే మన ప్రెడిక్షన్లో ఏమన్నా తేడా వచ్చే అవకాశం ఉంటుందా, లేదా స్పష్టంగా ఇది మచిలీపట్నం దగ్గర లేదా కాకినాడ దగ్గర తీరం దాటే అవకాశమే కనిపిస్తుందా? కరెక్ట్ సార్. అది అందుకే సార్ ఐ అంటే మనకు ఒక వెల్ డిఫైన్డ్ సెంటర్ మామూలుగా ఉండాలి సైక్లోన్ అంటే. కానీ ఇట్లాంటి సివియర్ సైక్లోన్స్ కానీ వెరీ సివియర్ సైక్లోన్స్ కానీ ఐ అనేది కంప్లీట్ గా ఉండదు. ఒక పార్ట్ ఆఫ్ ద ఐ అనేది ఏమవుతుందంటే మనకు కంప్లీట్ గా క్లౌడ్ లేకుండా ఉన్న వాతావరణం అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం తీసుకుంటే నార్థన్ పార్ట్ ఆఫ్ ద సైక్లోన్ అంతా మనకు క్లియర్ గా ఉంది. అంటే అంతగా క్లౌడ్స్ అంతా ఏమీ లేదు, ఓన్లీ గాలులతో నిండి ఉంది. కానీ ఓన్లీ సదరన్ పార్ట్ ఆఫ్ ద సైక్లోన్ వచ్చేసి మనకు కంప్లీట్ గా క్లౌడ్స్ తో కానీ బాగా డెన్స్ రెయిన్ఫాల్ తో కానీ మనకు నిండి ఉంది. సో సైక్లోన్ క్రాస్ అయింది అని మనం ఎప్పుడు చెప్తాము అంటే ఆ కంప్లీట్ ఆ రైన్ఫాల్ అంతా లోపలికి ల్యాండ్లోకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు సైక్లోన్ కంప్లీట్గా క్రాస్ అయిపోయింది అని మనం అంచనా వేస్తాం. సో ఇప్పుడు దీని వలన మనకు దిశ మార్చుకుంటుందా అని అంటే డెఫినెట్గా మనకు దిశ అనేది మనకు దీనిలో ఒక యాంగిల్లో మనం ఆలోచిస్తే దిశ అనేది మనకు అంటే ఎలాంటి దీంట్లో రాదు. సో దిశ అనేది మనకు ప్రస్తుతానికి వచ్చే సైక్లోన్ ఎలా కదులుతుంది అన్న దాన్ని బట్టి మనము చెప్పగలుగుతాం. ఇప్పుడు సైక్లోన్ వచ్చేసి ఏమవుతుందంటే డైరెక్ట్గా ఆంధ్ర నుంచి క్రాస్ అయ్యి తూర్పు తెలంగాణ మీదుగా ఛత్తీస్గఢ్కి వెళ్ళిపోతుంది. సో ఛత్తీస్గఢ్కి వెళ్ళిపోతుంది కాబట్టి సో దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద ట్రాక్ యాక్చువల్గా. అంటే తీరాన్ని తాకిన సమయంలో, అది టచ్ చేసిన సమయంలో ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది సార్ ఓవరాల్గా? ఆ తీరాన్ని తాకిన సమయంలో వచ్చేసి మనకు ఇప్పుడు ఆల్రెడీ ల్యాండ్ ఫాల్ ప్రక్రియ అనేది స్టార్ట్ అయిపోయింది. ముఖ్యంగా మనకు కోనసీమ జిల్లా కావచ్చు, లేకపోతే పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆల్రెడీ సైక్లోన్ ల్యాండ్ ఫాల్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఒక 6 అవర్స్ అంటే అర్ధరాత్రి సమయానికి కృష్ణా జిల్లా కావచ్చు, బాపట్ల జిల్లాలోని తీర ప్రాంతాలు అంటే సముద్రానికి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ కానీ లేదా వెరీ హెవీ రెయిన్ఫాల్ కానీ ఉండే అవకాశాలు చాలా కనిపిస్తుంది. ప్లస్ మనకు ఈదురు గాలులు కంప్లీట్ ఆంధ్రప్రదేశ్ కోస్ట్ అంటే మనకు ప్రకాశం జిల్లా నుంచి అప్ టు వైజాగ్ లేదా శ్రీకాకుళం వరకు 50 to 60 km/h వరకు గాలులు ఉంటుంది. కాన్సన్ట్రేటెడ్ గా సైక్లోన్ కి చాలా సౌత్ పార్ట్ లో అంటే కృష్ణా డిస్ట్రిక్ట్ కావచ్చు, లేకపోతే బాపట్ల డిస్ట్రిక్ట్ లో, అలానే కోనసీమ జిల్లాలో వచ్చేసి 80 to 100 లేదా 120 km/h వరకు విండ్ గస్ట్స్ ఉండే ఛాన్సెస్ అయితే మనకు బాగా కనిపిస్తుంది. ఇటు తిరుపతి, చెన్నై మీద కూడా ఎఫెక్ట్ ఉంటుందా సార్? మీరున్నది అంటే సార్ ఇది పైకి వచ్చేసింది కాబట్టి ఇంకా సౌత్ లో మనకు తిరుపతి, నెల్లూరు, లేకపోతే చెన్నై ఈ పక్కన తక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఓన్లీ లైట్ రెయిన్ఫాల్ అనేది మనం అంటే ఫోర్కాస్ట్ లో మనం చూస్తున్నాం. సో కంప్లీట్ ఎఫెక్ట్ అనేది మనకు సెంట్రల్ అండ్ నార్త్ ఏపీ మీదగానే ఎక్కువగా ఉంటుంది. సాయి ప్రణీత్ గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? ఎలా కనిపిస్తోంది ఇప్పుడు మనకు తాడేపల్లిలో ఉన్నటువంటి ఈ కేంద్రం, విపత్తుల నిర్వహణ కేంద్రం నుంచి మనం చూసినప్పుడు ఇది దాదాపుగా యానాం వైపు కదులుతున్నట్టుగా చెబుతున్నారు. మీ మీ అంచనా ఎలా ఉంది? అంటే నా అంచనా ప్రకారం ఏంటి అంటే ఇది కోనసీమ జిల్లా మీదుగా ఎక్కువ అంటే ఐ అనేది పాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మేడం గారు చెప్పిన విధంగా ఐ అనేది ఇట్ ఈస్ నాట్ వెల్ డిఫైన్డ్. సో మన ఎగ్జాక్ట్ గా అదే పాయింట్ మీద మనకు క్రాస్ అవుతుంది అనేసి కరెక్ట్ గా అంచనాకి రాలేము. సో ఐ నాట్ వెల్ డిఫైన్డ్ కాబట్టి కేవలం ఆ రెయిన్ బ్యాండ్స్ వచ్చేసి లోపలికి వెళ్తే వీ విల్ అంటే మనం ఏం చెప్తాము అంటే సైక్లోన్ మొత్తం క్రాస్ అయిపోయింది అని మనం అనుకుంటాం. సో డెఫినెట్ గా ఇప్పుడు సైక్లోన్ అనేది క్రాస్ అవ్వడము అంటే కేవలం ఆ రెయిన్ బ్యాండ్ వచ్చేసి కంప్లీట్ గా లోపలికి ల్యాండ్ లోకి వెళ్ళిపోతే డెఫినెట్ గా క్రాస్ అయిందని చెప్తాం. సో అది క్రాస్ అవ్వడానికి ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ ఇనిషియేట్ అయింది ప్రాసెస్. అది కంప్లీట్ అవ్వడానికి
రేపు తెల్లవారుజామున 2 o'clock వరకు ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఓకే. రేపు పొద్దున 2 గంటల వరకు దీని ప్రభావం అంటే పూర్తి స్థాయిలో ఉంటుంది. తర్వాత ఎంతసేపు ఈ వర్షాలు కానీ, ఎదురుగాలులు కానీ ఉండే అవకాశం ఉంది సార్ పూర్తిగా తీరం దాటిన తర్వాత? సార్ రేపు మార్నింగ్ 2 o'clockకి ల్యాండ్ ఫాల్ ప్రక్రియ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ల్యాండ్ ఫాల్ ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత ఆంధ్ర మొత్తం ట్రావెల్ అయ్యి తెలంగాణలోకి ఎంటర్ అవ్వడానికి ఒక 7 o'clock లేదా 8 o'clock ఇన్ ద మార్నింగ్ ఆ టైం పడుతుంది. అంటే అంతసేపు మనకు ఆంధ్రాలోనే ఉండి కంప్లీట్గా ఆంధ్రాలో అంటే సెంట్రల్ ఏపీ మొత్తం మనకు ఎఫెక్ట్ చూపిస్తూ తెలంగాణలోని తూర్పు భాగాల్లోకి సైక్లోన్ అనేది వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా 8 o'clock తర్వాత నుంచి రేపు మార్నింగ్ తెలంగాణ రాష్ట్రంలో కంప్లీట్గా అంటే తూర్పు భాగాలు ముఖ్యంగా వరంగల్ సైడ్, ఖమ్మం సైడ్లో ఎక్కువ వర్షాలు అనేవి బాగా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. దాని తర్వాత ఏమవుతుందంటే తెలంగాణ రాష్ట్రంలో రేపు తెల్లవారుజామున నుంచి అప్ టు సాయంకాలం లేదా రాత్రి వరకు వర్షాలు అనేది మోడరేట్ టు హెవీ రెయిన్ఫాల్ అనేది మనకు కంప్లీట్గా ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ తెలంగాణలో ఉంటుంది. కొన్ని ప్లేసెస్లో వెరీ హెవీ రెయిన్ఫాల్ అనేది ఉంటుంది. దాని తర్వాత మనకు రేపు సాయంకాలం నుంచి తగ్గుముఖం పడే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే హైదరాబాద్ మీద కూడా మీరు ఏమన్నా కాన్సన్ట్రేట్ చేశారా? హైదరాబాద్లో వర్షం పడితే మాకు కొంత ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి, ముందుగా ప్రజలను కూడా అప్రమత్తం చేసినట్టు అవుతుంది. హైదరాబాద్ పైన ప్రత్యేకించి దీని ఎఫెక్ట్ ఏంటి సార్? సార్ హైదరాబాద్ మీదుగా తీసుకుంటే హైదరాబాద్ ఈస్ ఏ వెరీ ఫార్ లొకేషన్ ఫ్రమ్ సీ, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో హైదరాబాద్ ఏమవుతుంది అంటే మోడరేట్ ఎఫెక్ట్ ఉండే అవకాశాలు ఉంటున్నాయి. ఎందుకంటే మెయిన్ రెయిన్ బ్యాండ్ కాన్సన్ట్రేషన్ అంతా మనకు భద్రాద్రి కొత్తగూడెము లేకపోతే ఆంధ్రానికి చాలా ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో హెవీ రెయిన్ఫాల్ అనేది ఉంటుంది. సో హైదరాబాద్ మాత్రం తీసుకున్నామంటే లైట్ టు మోడరేట్ రెయిన్ఫాల్ కంటిన్యూస్ ఫ్యాషన్ లో ఉంటుంది. అకేషనల్ గా ఏమవుతుందంటే కొన్ని సార్లు ఒక 5 to 10 minutes రెయిన్ఫాల్ అనేది కొంచెం హెవీ బర్స్ట్స్ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే లైట్ మోడరేట్ అంటే మన పనులకి అంతరాయం ఏమి కలిగించే అవకాశం ఉండదా లైట్ మోడరేట్ లో? లైట్ టు మోడరేట్ లో మనకు పనులకు అంతరాయం కలిగే విధంగా ఉండదు. బట్ ఏమవుతుంది అంటే ఒక కంప్లీట్ డే అంతా మనకు ఏదో ఒక గ్లూమీ వెదర్ గా ఉండే విధంగా ఉంటుంది హైదరాబాద్. ఓకే సార్, ఇది చెప్పండి, మామూలుగా తుఫాను తీరానికి దగ్గరగా వచ్చినప్పటికీ తీరం దాటిన తర్వాతకి ఏంటి ఎఫెక్ట్ ఏంటి? ఏది ఎక్కువగా ఉంటుంది, ఏది ఎక్కువగా నష్టాన్ని మిగులుస్తుంది మనకి? అంటే నష్టము అనేది మనకు కంప్లీట్ ఒక సైక్లోన్ ల్యాండ్ ఫాల్ ప్రక్రియ మీద మనకు ఆధారపడి ఉంటుంది. సో ఏమవుతుందంటే ఫస్ట్ సైక్లోన్ ల్యాండ్ ఫాల్ అవ్వక ముందు గాలులన్నీ మనకు సముద్రం నుంచి ల్యాండ్ లోకి వస్తుంది. అలానే వచ్చేసి సైక్లోన్ ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత వచ్చేసి ఏమవుతుందంటే గాలులు మనకు ల్యాండ్ నుంచి సముద్రంలోకి వెళ్తుంది. సో అట్లా రివర్సల్ ఆఫ్ విండ్స్ అనేవి ఉంటుంది కాబట్టి డ్యామేజెస్ అనేవి ఆ రివర్సల్ జరిగే ప్రక్రియలో మనకు చాలా ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక చెట్లంతా ఇప్పుడు ఒకవైపు నుంచే గాలి వీస్తే చెట్లన్నీ ఒకవైపుగా అంటే కాలేనై ఉంటుంది. దాని తర్వాత రివర్సల్ ఆఫ్ విండ్స్ జరిగినప్పుడు ఆ చెట్లన్నీ మనకు విరిగిపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటుంది. సో సైక్లోన్స్ జనరల్ గా టెండెన్సీ ఏంటి అంటే ఆ రివర్సల్ ఆఫ్ విండ్ వల్ల, విండ్ స్వింగ్ వల్ల మనకు ఎక్కువ డ్యామేజెస్ అనేవి జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇందాక సార్ చెప్పిన విధంగా మనకు హట్స్ మామూలుగా గుడిసెలు, పూరి గుడిసెలు వచ్చేసి మనకు సైక్లోన్ కోస్టల్ ఏరియాస్ లో ఉన్నప్పుడు ఆ పూరి గుడిసెలు బాగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి మనకు ఎక్కువగా ఉంటుంది ఇట్లాంటి సైక్లోన్స్ వల్ల. అసలు చాలా ప్రధానమైన ప్రశ్న, ఎందుకంటే సామాన్యులకు కూడా అర్థం కావాలని అడుగుతున్నటువంటి ప్రశ్న. తుఫానులు ఎందుకు ఏర్పడతాయి? మనకున్నటువంటి సాంకేతిక వ్యవస్థతో ఎంత యాక్యురేట్గా వీటిని గుర్తించవచ్చు? కరెక్ట్ సార్. సో తుఫాన్ వచ్చేసి మనకు ఎందుకు ఏర్పడుతుంది అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఎర్త్ రొటేషన్ వల్ల. మనకు భూమి తిరగడం వల్ల ఒక వార్టిసిటీ అంటే ఏమంటే ఒక భూమిలో తానంతట తానే వచ్చేసి ఒక చిన్న చిన్న పీడనాలు క్రియేట్ చేస్తుంది. మనకి ఈక్వేటర్కి ఆ పైన, ఈక్వేటర్ కింద. సో ఆ ఈక్వేటర్ పైన కింద ఉన్నదాన్ని ఏమంటారంటే మనం ట్రాపికల్ రీజియన్ అంటాం. మన ఇండియా అంటే ముఖ్యంగా బంగాళాఖాతం కానీ, అరేబియా సముద్రం కానీ, మన దేశం కానీ ఒక ట్రాపికల్ రీజియన్లో ఉంది. ఈ ట్రాపికల్ రీజియన్లో ఏమవుతుంది అంటే పీడనాలు అనేవి క్రియేట్ అవుతూ ఉంటుంది. అది ప్రతి సంవత్సరం ప్రతి కాలంలో క్రియేట్ అవుతూ ఉంటుంది. ఫేవరబుల్ కండిషన్స్ అనేవి మనకి ఎప్పుడు వస్తుంది అంటే ఏప్రిల్, మే నెలల్లో వస్తాయి. అట్ ద సేమ్ టైం అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఆ పీడనాలు అభివృద్ధి చెందడానికి అనుకూలమైన పరిస్థితులు అనేవి బాగా ఏర్పడుతుంది. సో అలా బాగా ఏర్పడే టైంలో ప్రస్తుతం అంటే ఇప్పుడు మనకు ఒక తుఫాన్ అనేది ఏర్పడింది. రైట్. అయితే మనకున్న సాంకేతిక వ్యవస్థ ఏ రకంగా గుర్తిస్తుంది దాని కదలికలను కానీ, దాని ప్రభావాన్ని కానీ? ఎంత స్థాయిలో ఉంది మన దగ్గర? ఓకే, అంటే మనకు ఒక ఎర్లీ ఏజ్ ఆఫ్ సైక్లోన్స్ తీసుకుంటే మనకు 1977 దివిసీమ ఉప్పెన, 1966 మనకు కాకినాడ సైక్లోన్. సో ఇట్లాంటి సైక్లోన్స్ అప్పుడు మనకు సాంకేతిక టెక్నాలజీ అనేది అంత డెవలప్మెంట్ అనేది కనిపించలేదు. ఎందుకునంటే ఆ టైంలో మనకు మోడల్స్ కానీ, కంప్యూటర్స్ కానీ అంత అడ్వాన్స్గా మనకు లేదు. కానీ ఇప్పుడు మనకున్న టెక్నాలజీతో వీఆర్ ఏబుల్ టు రన్ అండ్ కంపైల్ అప్ టు సమ్ 100 పారామీటర్స్ అట్ వన్ టైం. సో అంత క్యాపబిలిటీ మనం తెచ్చుకున్నాం కాబట్టి
ఫోర్కాస్టింగ్ లో వచ్చేసి ఒక రెవల్యూషనరీ మార్ప్ అనేది ఓవర్ ద పీరియడ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 30 years లో మనకు అభివృద్ధి చెందుతూ వచ్చింది. సో ఇప్పుడు మనం ఈ రోజు ఒకసారి ఆలోచించి చూస్తే మనకు సైక్లోన్ యొక్క ఇంటెన్సిటీ కానీ సైక్లోన్ యొక్క అంటే కదలిక ఏ విధంగా ఉంటుంది అన్న అంచనాని 2 to 3 days ముందే మనం చెప్పగలుగుతున్నాం. Correct. సో అంత మనం చెప్పగలుగుతున్నాం కాబట్టి మిటిగేషన్ ఆఫ్ అంటే పీపుల్ అనేది చాలా ఈజీ అవ్వడం అనేది జరిగింది. ముందైతే మిటిగేషన్ అనేది సైక్లోన్ ఈ రోజు వస్తుందంటే ఆ రోజే మనకు తెలిసేది. కానీ ఇప్పుడు వీ హ్యావ్ ద ఇన్ఫర్మేషన్, వీ హ్యావ్ ద రైట్ ఫోర్కాస్ట్ టు మిటిగేట్ ద పీపుల్ అండ్ అలర్ట్ ద పీపుల్, క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ద పీపుల్. సో అది అనేది ఇప్పుడు బాగా డెవలప్ అవుతూ వచ్చింది. రైట్. అప్పట్లో దివిసీమ ఊపెన వచ్చిన సందర్భాల్లో ఇంత టెక్నాలజీ లేదు మన దగ్గర. సో ముందుగా గుర్తించగలిగారా? గుర్తించినా అక్కడ ప్రజల్ని అప్రమత్తం చేయలేకపోయారా? వేల సంఖ్యలో 11,000 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారిక లెక్కలు చెప్తుంటే ఎంతమంది చనిపోయారో తెలియని పరిస్థితి ఈ రోజుకి ఉంది. ఏంటి ఆ రోజుల్లో ఏం జరిగింది సార్ అది? సార్ యాక్చువల్గా నేను చదివిన రిపోర్ట్స్ ప్రకారం దివిసీమ సైక్లోన్ వచ్చేసి ఏమంటే ఇట్స్ ఎట్లానంటే మనకు టెక్నాలజికల్గా అంత అడ్వాన్స్మెంట్ లేదు. అట్ ద సేమ్ టైం వచ్చేసి ఏంటంటే కమ్యూనికేషన్స్ కూడా అంత స్ట్రాంగ్గా లేదు. ఇప్పుడైతే మనము ఏదైనా కావాలంటే ఒక వాట్సాప్లోనో లేకపోతే ఒక అఫీషియల్గా ఒక కమ్యూనికేషన్లోనో చేయగలుగుతాం. అప్పుడంతా మనకేమంటే టెలిగ్రాములు కానీ లేకపోతే ఫ్యాక్స్లు పంపించడం కానీ ఇలాంటివి జరిగేది. సో ద అమౌంట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఫ్రమ్ హయ్యర్ అథారిటీ వేర్ డేటా అనేది ఎక్కడి నుంచి అయితే డిసిమినేట్ అవుతుందో అక్కడి నుంచి లోయర్ అథారిటీస్కి, లోయర్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్కి రావడం అనేది ఇట్ ఈస్ టేకింగ్ ఎ వెరీ లాంగ్ టైం. అంటే అప్డేట్ కూడా మనకు అంటే హయ్యర్ అథారిటీస్కి రావడం కూడా ఇట్ ఈస్ టూ లేట్. ఆ టూ లేట్ అయిన అప్డేట్ ని కిందకి పంపించడం అనేది ఇట్స్ వెరీ వెరీ టూ లేట్. సో ఇప్పుడు వచ్చేసి ఏమైందనంటే ఇన్ కమ్యూనికేషన్ ఆల్సో వీ హ్యావ్ ఇంప్రూవ్డ్ ఎ లాట్ అండ్ ఆల్సో ఇన్ ఫోర్కాస్టింగ్ ఆల్సో వీ హ్యావ్ ఇంప్రూవ్డ్ ఎ లాట్. సో దట్ ఈస్ మేకింగ్ సమ్ డిఫరెన్స్ యాక్చువల్లీ.